హాయ్ హలో వెల్కమ్ టు CV9 న్యూస్. నేను మీ వెంకటకృష్ణ. ఇంకెందుకు ఆలస్యం, ఈరోజు వార్తా విశేషాలకు వెళ్ళిపోదామా. ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తామన్న టీటీడీ ఈవో శ్యామలారావు. ఆంధ్ర భద్రాద్రిగా విరాజిల్లుతున్నటువంటి కడప జిల్లా ఒంటిమిట్ట మండలంలోని శ్రీ కోదండరామస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఏప్రిల్ 6వ తేదీ నుండి 15వ తేదీ వరకు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు టీటీడీ ఈవో శ్యామలారావు తెలిపారు. శనివారం ఆయన మహాసంప్రోక్షణ వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను కడప జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, టీటీడీ జేఈఓ వీరబ్రహ్మంతో కలిసి పరిశీలించారు. ముందుగా టీటీడీ ఈవో శ్యామలారావు సతీ సమేతంగా బాలాలయంలోని మూలమూర్తులను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పరిసరాల్లో ఉన్న రథశాల, వాహన మండపం, పుష్కరిణి, వివిఐపి విడిది గృహం, భక్తుల విడిది గృహం, రామతీర్థం, కళ్యాణ వేదిక, కోదండ రామాలయంలో జరుగుతున్న మహాసంప్రోక్షణ ఏర్పాట్లను టీటీడీ ఈవో పరిశీలించారు. అనంతరం ఒంటిమిట్టలోని టీటీడీ పరిపాలనా భవనంలో జిల్లా టీటీడీ యంత్రాంగం అధికారులతో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో బ్రహ్మోత్సవాలకు విచ్చేయు భక్తాదులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని వసతులు కల్పించేలా సంబంధిత అధికారులు సమన్వయంగా ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. గత బ్రహ్మోత్సవాల్లో జరిగిన తప్పులు పునరావృతం కాకుండా దృష్టి సారించాలని సూచించారు. భక్తులకు తాగునీరు, అన్నప్రసాదం, వేసవి ఎండ నుండి ఉపశమనం, ట్రాఫిక్ నియంత్రణ, పటిష్ట భద్రతా ఏర్పాట్లపై అధికారుల పర్యవేక్షణ నిత్యం ఉండాలని తెలిపారు. అమ్మవారిని ఎత్తుకొని వెనకల వారి ఈరోజు ఒంటిమిట్ట కోదండరామస్వామి వారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉంది. అలాగే ఈ నెల 5 నుంచి 9 దాకా బాలాలయము కంప్లీట్ చేసుకునే మహాసంప్రోక్షణ జరుగుతుంది. 9వ తారీఖు నుంచి స్వామివారు మూల విరాట్ దర్శనం భక్తులకందరికీ ఉంటుంది. అలాగే ఈరోజు ముఖ్యంగా కోదండరామస్వామి వారి బ్రహ్మోత్సవాలు
5 ఏప్రిల్ నుంచి 15 ఏప్రిల్ దాకా జరుగుతాయి. ఈ బ్రహ్మోత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లన్నీ ఇవాళ సమీక్షిస్తాము. కలెక్టర్ గారు వస్తున్నారు, ఎస్పీ గారు వస్తున్నారు. వారితో సమీక్షించి భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏ విధంగా దీన్ని విజయవంతంగా చేయాలనేది ఇవాళ చర్చించి అన్ని రకాల ఏర్పాట్లు కూడా చూడటం జరుగుతుంది. అలాగే విశేషంగా ఏప్రిల్ 11వ తారీఖున కళ్యాణోత్సవం ఉంది. సుమారుగా పోయినసారి 50,000 దాకా రావడం జరిగింది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా ప్రత్యేకంగా సమీక్షించడం జరుగుతుంది. ఏ విధంగానూ ఇది స్టేట్ ఈవెంట్ కాబట్టి ఏ విధంగానే భక్తులకు ఇబ్బంది లేకుండా ఇది విజయవంతంగా చాలా ప్రతిష్టాత్మకంగా దీన్ని చేయడానికి మేము ప్రయత్నిస్తాం. ఓం నమో వెంకటేశ్వర. చెప్తాం, మళ్ళీ మీకు ఇన్ఫార్మ్ చేస్తాం. ఇక్కడ కళ్యాణం కళ్యాణం ఇంకా చిన్నది కదా, ఇంకా ఉంటుందా? ఇదే వాడతామా? ఇదే సార్. ఇది ఓపెన్ చేసేస్తామా? పక్కన ఇవన్నీ ఓపెన్ చేస్తాం. చాలా కోసం ఏంటంటే సార్ ఇక్కడ సార్ ముఖ్యమంత్రి గారు చూస్తున్నారు కాబట్టి దీనికి ఇంకా చాలా మంది విఐపీస్ కూడా వస్తారు. దాంతో పాటుగా కొంత బిహేవియర్ ఏంటంటే చూసినవి మనం ఫ్యామిలీస్ తీసుకొచ్చేసి డ్యూటీలో ఉండగా వాళ్ళ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి డ్యూటీ నెగ్లెక్ట్ చేసి కూడా చూసారు. దానికి కూడా డూస్ అండ్ డోంట్స్ రవి పైన హెడ్ క్వార్టర్లో ఉన్న రూమ్స్ ఉన్నాయి సార్. రూమ్స్ రావడానికి జరిగింది. అదేవిధంగా తాజ్మహల్ కూడా ఎన్టీఆర్ కాబట్టి అది బిఫోర్ ఇయర్ ఎన్టీఆర్ జరిగింది. సో అది ముందుగానే అతను అలర్ట్ చేసి పెట్టుకోండి. రెండో ముఖ్యమైనది, సో విల్ బి ఫోకసింగ్ మోర్ ఇన్ ద ప్రెమిసెస్. ఓకే, ప్రెమిసెస్లో ఫోకస్ చేస్తూనే అవుట్ సైడ్ ద ప్రెమిసెస్, ఎందుకంటే మనకి సుమారుగా 4-5 రోజుల్లో మోర్ దాన్ 1 lakh పిలిగ్రమ్స్ వస్తారు. ఫ్యామిలీ మెంబర్స్ మిగతా డిఐపీ గారు వాళ్ళు కూడా ఫ్యామిలీ డ్యూటీ కాదు సార్, విత్ ఫ్యామిలీ దే కమాండ్ 6. 5వ తారీఖు నుంచి 15వ తారీఖు దాకా ఏప్రిల్లో జరిగే బ్రహ్మోత్సవానికి ఈ కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. టీటీడీ తరఫు నుంచి గత 8 నెలలుగా ఈసారి కొత్తగా సోషల్ మీడియా కూడా ఒక టీం మేము ప్లాన్ చేసుకుంటున్నాం సార్. ఆ సోషల్ మీడియా టీం కూడా కొంత బోత్ సిబిసి అండ్ టీటీడీ సార్. ఆ టీం కూడా ఇక్కడ ఉంటాయి సార్. ఈ 10 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు ముఖ్యంగా కళ్యాణోత్సవానికి ప్రాపర్ ప్లాన్ చేసుకున్నాం సార్. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్తో మేము కోఆర్డినేట్ చేసుకుంటున్నాం సార్. మాకేం ప్రాబ్లం లేదు సార్.
తర్వాత ఒక హెల్త్ మనం ప్రతి ఐటమ్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఇస్తున్నాం సార్ మనం. సో వాళ్ళు గెస్ట్ లాగా మనకు వచ్చేసి జస్ట్ పాసులు ఇవ్వడం ద్వారా చూస్తారు సార్. భక్తులందరికీ సంతృప్తి కలిగేలాగా ఎక్కడ ఏ విధమైన జిల్లాకు సంబంధించిన అధికారులు కానీ పోలీస్ కానీ విజిలెన్స్ కానీ అందరూ కలిసి చేయాల్సిన ఈవెంట్ కాబట్టి ఈవెంట్ ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవడం చూసుకోవాలి. ఆ విధంగానే ప్రజల సాటిస్ఫాక్షన్ హైయెస్ట్ సాటిస్ఫాక్షన్ లెవెల్స్ ఉండాలి. సీఎం గారు కూడా అదే చెప్తారు. జనరల్గా కార్యక్రమం అయిపోయిన తర్వాత